ఉచితమైన కృప ద్వారా ఆయన ఆరాధనకు యోగ్యుడు. స్తోత్రం. బైబిల్ అంటుంది, ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద నేను ఆసీనుడై ఉండేవాడను అంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు దృష్టికి నిలబడుతోంది. నేను మీ యొద్దకు తీసుకుని వచ్చిన లేఖన భాగం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1-2 వచనాలు మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఈ 10వ వార్షికోత్సవ కూడికలో ప్రభు తన ఉచితమైన కృప ద్వారా జరిగిస్తున్న కార్యంలో ఈ మొదటి రోజు కూడికకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న తన వాక్కు యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఎవరిదంత ఆకాశము ఆయన సింహాసనము, భూమి అంతా నా పాదపీఠము. మీరు నా నిమిత్తం కట్టునుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములే కదా, నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ దిన లేఖనము మరి ప్రాముఖ్యంగా ఈ మాట మనందరి కోసం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో నేను వానిని దృష్టించుచున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రభు దృష్టి నీ మీద నా మీద లేకపోతే అంటాం కదా, అయ్యా నీ చల్లని చూపు మా మీద ఉండనివ్వండి, మీరు మమ్మల్ని చూసుకోండి. ఈ ప్రాంతం నుండి చాలా మంది వేరే గ్రామాల్లో వేరే పట్టణాల్లో వారు జీవనోపాధి చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రాంగణాన్ని వారి స్వగ్రామం వారి పుట్టినిల్లుని విడిచి వెళ్ళినా ఎవరో ఒకరి ఆధీనంలో స్వాధీనంలో పెడుతూ ఉంటారు. చూస్తూ ఉండండి అయ్యా, ఏమంటారు, మా ఇంటిని చూస్తా ఉన్నాం, మా పొలాన్ని చూస్తా ఉన్నాం, మా పాడి పశువు కొంచెం చూస్తారా అంటే అర్థం ఏమిటి? దేవుడి దృష్టి మన మీద పడటం అంటే ఏదో చూస్తున్నట్లుగా కాదు. నిన్ను దేవుడు కాపాడేయడానికి, నిన్ను సంరక్షించాలన్నా, నీ జీవితం అభివృద్ధి పడాలన్నా దేవుని దృష్టి, దేవుని చూపు, దేవుని యొక్క కాపుదల, భద్రత ఎవరికి దొరుకుతుంది అంటే ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుంటాడో వానినే. అంటే ఇంకొకరి మీద దేవుని దృష్టి ఉండదన్నట్టుగానే మాట్లాడుతాడు. ఎవరిలో అయితే దీనత్వం ఉండదో, ఎవరిలో అయితే విరిగి నలిగిన హృదయము లేకుండా ఉంటుందో, ఆయన మాట అంటే శ్రద్ధ లేని వారు, ఆయన మాట అంటే భయం లేని వారికి దేవుని కాపుదల కరువైపోతా ఉంది. మనం గమనిస్తున్నాం, ఈ అంచె దినాలు బహు చెడ్డ దినాలు. ప్రభు రాకడ బహు సమీపముగా ఉన్నది. ఎంతమంది నమ్ముతున్నారు? యేసయ్య త్వరగా వస్తున్నాడు. మనం నమ్మినా నమ్మకపోయినా మన కళ్ళ ముందు, మన చెవిలో వినబడుతున్న సంగతులు చాలా ఉన్నాయి. ఆయన రాకడ ముందు ఏం జరుగుతుంది? అక్కడక్కడ భూకంపములు, కరువులు, జల ప్రళయములు, లేకపోతే యుద్ధములు, యుద్ధ సమాచారాలు మీకు వినబడతాయి. వినబడిందా లేదా? చూడవరం కూడా వినబడిందా? వినబడకుండా దేశం మీద ఉపద్రవం వస్తే మనకు వినబడదా? కొంతమంది వినినా పెడచెవిని పెట్టి వారి ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇంకా కాలం ఉందనుకుంటున్నారు. ఈ రాత్రి శుభవార్త ఏమిటో తెలుసా? యేసయ్య త్వరగా వస్తున్నాడు. కానీ భయపడవలసిన సంగతి ఏమిటో తెలుసా? ఆయన వచ్చినప్పుడు
ఆయన ఎవరి యందు దృష్టి నిలుపుతారో వారిని ఆయన తీసుకుంటారు. స్తోత్రం, హల్లెలూయా. మొదటిసారి యేసు ప్రభు వచ్చినప్పుడు అందరి కోసం వచ్చాడు. ఇందాక మీరు విన్నారు మాట, యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు రక్షించినట్లుగా ఆయన అనుగ్రహించాడు. యేసు ప్రభు అందరి విషయమై ఒక్కసారిగా బలియాగమయ్యాడు. వాస్తవం అది. ఆయన మరణ పునరుద్ధానాలు వాస్తవం. క్రీస్తు లేకపోతే యేసు క్రీస్తు ప్రభుల వారు భారతదేశం మాత్రమే కాదు కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని, ఇన్ఫాక్ట్ మొదటి నుంచి ఆదాము నుండి ఆఖరి జననము ఆయన రాక వరకు పుట్టు ప్రతి వారి విషయం ఆయన ఒక్కసారిగా భూమి మీదకి వచ్చి అర్పించబడ్డాడు. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తుడిగా చేసుకొని తండ్రికి విధేయుడై మరణం వరకు అనగా శిలువ మరణం వరకు విధేయత చూపి లేఖనానుసారంగా ఆయన మృతి పొంది లేఖనానుసారంగా సమాధి చేయబడి తిరిగి లేచాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే అది అందరి కోసం. చోడవరంలో ఉన్న గ్రామ వాస్తవులారా, ఈ రాత్రి దేవుని వాక్కు మీ వద్దకు వస్తూ ఉంది. నీ కోసం కూడా ఇంకా ఎవరైతే రక్షింపబడలేదో, ఎవరైతే విడుదల పొందలేదో, ఎవరికైతే ఇంకా మారు మనస్సు లేదో వారు వినండి. యేసు క్రీస్తు వారు వచ్చింది నీ కోసమే. నీవు చేసిన పాపములు, నీవు చేసిన అతిక్రమములు నీ మీదకు రావలసిన మరణ శిక్ష ఉంది. దాన్ని ఎవడు తప్పించుకోలేదు. ఆదాము చేసిన అతిక్రమమును బట్టి పాపము సంక్రమిస్తే పాపం వలన వచ్చు జీతము మరణము. మరణము అనే ఒక కాడి ప్రతి మానవుని మీద మోయబడినప్పుడు యేసు ప్రభువును చూచి కాలము సంపూర్ణమైనప్పుడు తండ్రి యేసు క్రీస్తు వారిని ఈ లోకమునకు పంపాడు. గలతీయులకు రాసిన పత్రిక 4:4 వచనం ప్రకారం యేసు క్రీస్తు లోకానికి వచ్చి ఏం చేశాడు? సర్వ మానవాళి విషయమై తన రక్తమును, పరిశుద్ధ రక్తమును శిలువలో కార్చాడు. ఆఖరి బొట్టు వరకు తన పరిశుద్ధమైన రక్తం, 1 పేతురు 2:9 రాయబడినట్లుగా నిష్కలంకమై పరిశుద్ధమై ఎటువంటి పాపము లేని ఆయన పవిత్ర రక్తం ప్రతి మానవుని విషయమై ఆయన ఒక్కసారిగా చెందించాడు. ఇప్పుడు ఆ రక్తం హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టమైన రక్తముగా పిలువబడుతూ ఉంది. ఈ రాత్రి నువ్వు గమనిస్తున్నావా? హేబేలు రక్తమైతే తన అన్న ఒక్కడి కోసం మొరపెడుతున్నాడు. ఆ రక్తపు యొక్క మొర దేవుడు విన్నాడు. అంటున్నాడు, నీ తమ్ముడి రక్తం నీ కోసం మొరపెడుతున్నాయా? కానీ ఇది నాన్న యేసు క్రీస్తు వారు భూమి మీదకు వచ్చిన ద్వారా, ఆయన రక్తము భూమి మీద చిందించబడిన ద్వారా ఈ దినాన ఆయన రక్తము భూమి నుండి మొరపెడుతుంది. ఆయన రక్తము చేత పట్టుకొని అతి పరిశుద్ధ స్థలములకు వెళ్ళిపోతే తండ్రి ఎదుట ఉండి మొరపెడుతుంది. భూమి యందు ఆయన మొర వినబడుతుంది. రక్తపు మొర పరలోకములో కూడా తండ్రి ఎదుట ఆ పరిశుద్ధ రక్తము చేత పట్టుకొని వెళ్ళి అక్కడ కూడా ఆయన రక్తము చేత ఆయన ఇంకా మన పక్షమున విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఈ రక్తము శ్రేష్టమైన రక్తము నీ కోసమే చెందించాడు. సంగమా, నీ కోసమే చెందించాడు. చూడవర వాస్తవులారా, నీ కోసమే చెందించాడు. యవనస్తుడా, ఇంకెంత కాలం ఆయన రక్తము, ఆయన త్యాగాన్ని మరచి, ఆయన త్యాగమునకున్న విలువను విడిచి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావు? ఇక చాలు. ఆయన నీ కోసం తన ప్రాణాన్ని పెట్టి నీ మీదున్న ఆ మరణపు కాడిని, మరణపు ముళ్ళను విడిచి అంటున్నాడు ప్రవక్త చెప్పినట్లుగా, మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ ముళ్ళెక్కడ? ఆ మరణపు ముళ్ళను విడిచిన యేసు ఈ దిన మరణమును జయించి మృత్యుంజయుడై తిరిగి లేచి 40 దినములు భూమి మీద కనబడ్డాడు. అనేకులకు కనబడి దర్శించి
ఆయన ఆరోహణమయ్యాడు. ఆరోహణమవుతూ అన్నాడు, ఇదిగో నేను ఆరోహణమవుతున్నాను కానీ ఏ విధముగా నేను కొనిపోబడుతున్నాను, ఏ విధంగా నేను ఆరోహణమవుతున్నా, మరలా అదే విధముగా నేను రెండవ మారు తిరిగి రాబోతున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఆయన వచ్చిన ఆయన దృష్టిలో ఉంటావా? ఆయన దృష్టి నీ మీద నిలుస్తుందా? మొదటిసారి అందరి కోసం వచ్చాడు, రెండవసారి కేవలం పరిశుద్ధుల కోసం వస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు ఆయన అన్నాడు, నేను వెళ్తున్నాను, నేను త్వరగా వస్తాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచున్నాడో వాడినే నేను దృష్టిస్తున్నాను. నా యొక్క దృష్టి వాడి మీద నిలుస్తుంది. ఎవరి మీద అయితే నా దృష్టి నిలుస్తుందో వాడిని నేను చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాను. వాడు నా మార్గంలో నడుస్తాడు, నేను చెప్పినట్టుగా జీవిస్తాడు, నేను బోధించిన బోధనలో నడుస్తాడు, నేను చెప్పిన కట్టులను అనుసరిస్తూ ఉంటాడు. దానిని బట్టి వాడు నాకు దాసుడుగా, నాకు నన్ను వెంబడించిన వాడిగా ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. జాగ్రత్తగా గమనించాలి సంగమా. నిత్య జీవం అనే బహుమానం ఉంది కానీ నిత్య జీవము అంతము, ఇట్స్ నాట్ ఎ బిగినింగ్. ప్రారంభంలో నిత్య జీవం ఉండదు. పాపము నుండి విమోచింపబడిన తర్వాత ఒక వ్యక్తి క్రమముగా మరణములో నుండి జీవములోనికి దాడుతాడు. ఎక్కడికి దాడుతాడు చెప్పాలి అందరూ కూడా. జీవములోకి వచ్చిన వాడు ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవములోనికి వెళ్ళాలి. చాలా మంది నిత్య జీవంలోకి దాటాడని బోధిస్తున్నారు. చచ్చిన పాపము చేత చచ్చిన మనము దేవుడి యొక్క శిలువ త్యాగమును నమ్ముట ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన పిల్లలమగుటకు అధికారం పొందుకున్నాం. మరణమును కాడికన్న నుంచి చీకటి అను స్థితిలో నుండి జీవములోనికి, వెలుగులోనికి నువ్వు వస్తున్నావు. ఒక ధనవంతుడు యవనస్తుడు కూడా దేవుని దగ్గరకు వచ్చి అన్నాడు, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో అన్నాడు, అయ్యా నేను నిత్య జీవం పొందుటకు ఏమి చేయాలి? మొదటిగా నిత్య జీవం పొందడానికి ముందు యేసు ప్రభువు అంటాడు, అసలు నీకు జీవం ఉందా అన్నట్టు మాట్లాడుతున్నాడు. 19వ అధ్యాయము మత్తయి సువార్త 21వ వచనం చదవండి. 20 నుంచి చదువుతారా చూడండి. మత్తయి సువార్త. అందుకు ఎవరు దేవుడు వేసిన ప్రశ్న చూస్తే ఇక్కడ గమనించిన 16 చదవండి. వచ్చాడు, బోధకుడా నిత్య జీవం పొందడానికి ఏ మంచి కార్యం చేయాలని ఆయన అడిగాడు. అందుకు ఆయన అవును మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు, యేసుకి ఆజ్ఞలని ఏమంటున్నాడు? నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము అని నైతిక విలువలు చెప్పినప్పుడు నిన్ను వలని పొరుగు వలని ప్రేమింపవలనని అనున్నది అని చెప్పాడు. అందుకు ఎవరు ఇవన్నీ ఏం చేస్తున్నాడంట? అనుసరిస్తున్నాడు కానీ అడిగాడు. అందుకు యేసు జీవము నిత్య జీవము పొందుటకు అను ప్రశ్నకు యేసుక్రీస్తు వారు ఇస్తున్న జవాబు, నిత్య జీవము ఎవరికి దొరుకుతుందంటే పరిపూర్ణమైన వానికే నిత్య జీవంలోనికి దాటి వెళ్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జీవములోకి వచ్చే అని చెప్పి
నీ ఇష్టానుసారంగా జీవించడం కాదు. ఆ యవనుడు అంటున్నాడు, ఇవన్నీ చేస్తున్నాను కానీ, ఆయన అనుకున్నాడు ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి నాకు కొదువేమిలే. ఈ రాత్రి ఉజ్జీవ సభలో ఉన్న నీ ఆత్మీయ స్థితిని దేవుడు చూడాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు అనుభవిస్తున్నావేమో, లేకపోతే అనుసరిస్తున్నావేమో, దేవుని ఆజ్ఞలు అనుసరించి జీవముననే ఆ స్థితిలో ఉన్నావేమో. అవును, పాపము నుండి విమోచింపబడ్డాము గాని పాపము నుండి విమోచింపబడిన తర్వాత ఒక వ్యక్తి దేవునికి దాసుడైతేనే అతడు జీవితంలో పరిశుద్ధత అనే ఫలము చూడగలుగుతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవడు దీనుడైన మాట విని వణుకుచుంటాడో వాని మీద నా దృష్టి ఉంటుంది. దేవుడికి కావలసింది పరిపూర్ణులు. ఇవన్నీ అనుసరిస్తున్నానయ్యా. మీరు కూడా అనొచ్చు, నేను దొంగతనం చేయట్లేదు, నేను అర్హతకుడు కాదు, అబద్ధం ఆడను, మోసం చేయట్లేదు, నా పనుల్లో నేను నమ్మకంగా ఉన్నాను, దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నాను. ఇలా కూటాలు జరిగినప్పుడల్లా నేను ఏదో ఒక సహాయం అందిస్తున్నాను, దైవజనులంటే గౌరవిస్తున్నాను. యేసు ప్రభు దగ్గరకు వచ్చి కూడా అంటున్నాడు, బోధకుడా, ఎంత మంచిగా పిలుస్తున్నాడు, గౌరవం ఉంది అతనికి, మర్యాద ఉంది, ధర్మశాస్త్రం అనుసరిస్తున్న అనుభవం ఉంది. కానీ అతనిలో ఏమీ లేదు, పరిపూర్ణత లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి సంఘమా, యేసు ప్రభువు వస్తున్నాడు త్వరగా. అతడు ఎవరు, ఆయన ఎవరి కోసం వస్తున్నాడంటే ఆయన సంఘము పరిపూర్ణమైనదై ఉండాలా. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట ప్రకారం జీవించేవారై ఉండాలా. అయితే నీవు పరిపూర్ణగుటకు యేసు ప్రభువు ఏమన్నాడంటే, నీవు పోయి ఆస్తి నమ్మి బీదలకి పరలోకమందు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభువుని వెంబడించడం వల్ల నీవు దేవుని విశ్వాసం నుంచి నిత్య జీవం కోసం దాటిపోవాలన్నా ఈ లోకంలో నీవు చేయవలసిన త్యాగము చాలా గొప్పదే ఉంది, చెయ్యాలి. ఏదో నేను జీవిస్తున్నాను, రక్షణ పొందాను, సంఘములో సభ్యత్వం కలిగి ఉన్నాను, ప్రభువుని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను అనుకుంటే సరిపోలేదు. ఈ రాత్రి కాల సభలో దేవునికి పరిపూర్ణులు కావాలి, పరిశుద్ధులు కావాలి. దేవుని మాట ప్రకారం నడుస్తున్న వారు, ఆయన దృష్టి మన మీద నిలపబడిన అనుభవం ఉన్నవారు కావాలి. లేకపోతే దేవుడు రాకడలో ఆయన ఎత్తబడే గుంపులో ఉండగలుగుతామో లేదో అన్న ప్రశ్న మనలో ఉండాలి, భయం మనలో ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుడికి దాసులవుతామో, ఎప్పుడైతే దేవుని మాట ప్రకారం జీవిస్తుంటామో, ఆయన చెప్పిందల్లా చేయడానికి ఇష్టపడుతుంటామో, అప్పుడే దేవునికి నీవు దాసులుగా కనబడతావు. ఆయన ఆజ్ఞలను అనుసరించిన వాడి, ఆయనను వెంబడిస్తున్నవాడు, ఆయన ప్రేమించేవాడు కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. ఈ రాత్రి నీ జీవితం ఎలాగుంది? ఒకప్పుడు నేను కూడా యవన కాలంలో ఉన్నప్పుడు క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉన్నాను. మంచి పరిచయం చేస్తున్న దైవజనుడే నాన్నగారుగా ఉన్నాను. చాలా యవన కాలంలో చిన్నప్పుడు చాలా మందిరంలో సంఘము పట్ల, ఇంటి పట్ల ఏదో చిన్న చిన్న ఆటపాటలు తప్ప మందిరము, ఆరాధన, సంఘము, వాయిద్యాలు వాయిస్తూ సంఘములో సహకరిస్తున్నా. యవన కాలం వచ్చేసరికి ఈ లోకం ఆకర్షించినప్పుడు లోకములకు నా మనసు తిప్పుకొని ఇష్టానుసారంగా బ్రతుకుతున్న సమయం ఉన్నది నా జీవితంలో కూడా. మరో మనసు పొందానన్న అనుభవం ఉంది, కానీ దేవునికి దాసుడుగా, లేకపోతే దేవుడు చెప్పిన విధానంలో నడవడానికి ఇష్టపడే వ్యక్తిగా, ఆయన మాటను బట్టి భయం కలిగిన స్థితి విడిచిపెట్టడం జరిగింది యవన కాలంలో. అప్పుడు చాలా భయంకరమైన పరిస్థితికి దిగజారిపోయి లోకంలో చేయకూడని పనులన్నీ అన్నిట్లో నా యొక్క జీవితము కదలడం ప్రారంభించింది. ఒక పక్క నాన్నగారు అంటున్నారు సేవ చేయాలి, అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు, వీరు చక్కటి జీవితం జీవించాలి.
కానీ నా జీవిత కాలంలో కొద్ది సమయము నేను దేవునికి దూరమైన అనేకమైన ఇబ్బందుల్లో కష్టములో గుండా వెళ్తున్నాను. నా జీవితము నరకమునకు సమీపముగా ఉన్న స్థితికి వెళ్ళినప్పుడు దేవుడు మరలా తన దయా సంకల్పాన్ని బట్టి తల్లిదండ్రుల ప్రార్థన, సంఘ ప్రార్థన దేవుడు అంగీకరించి మరలా నన్ను ఆయన వైపులోకి మరలించాడు. నేను చాలా భయంకరమైన యవన కాలం జీవించిన వ్యక్తి. ఇంకా హైదరాబాద్ లో చెప్పాలంటే రౌడీ షీటర్ అనే మాట కూడా పొందిన వ్యక్తి. నాకు ఒక 70 మంది గ్యాంగ్ ఉంటారు. ఒక పక్క ఆదివారం ఆరాధన, డ్రమ్ము కొట్టాలి, పాటలు పాడాలి, ఆరాధించాలి. మిగతా వారం అంతా ఇష్టానుసారంగా బ్రతకాలి. ఎవరు నన్ను అడిగేవారు లేరనే స్థితిలో ఉన్నా. ఎంతో భయంకరమైన స్థితి. రాజకీయంలో అడుగు, కాలేజీలో ఒక నాయకత్వముగా ప్రవర్తిస్తూ ఏబీవీ లీడర్ గా పనిచేస్తూ, కాలేజెస్ లో, స్కూల్స్ లో ఏదో ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. దేవుని నుండి దూరం అయిపోయిన ఈ చెడ్డ బ్రతుకుని దేవుడు మార్చి ఆయనకు దాసుడిగా చేసుకున్నాడు. ఈ దినాన ఈ స్థితిలో ఉండడానికి దేవుడు ఇష్టమైన కృప తప్ప మరొకటి కాదు. దేవుని పిలుపుని ఏర్పాటుకు లోబడిన వాడు, ఆయన చేత నడిపించబడడానికి మరలా నా జీవితాన్ని పునః సమర్పించుకున్న దానిని బట్టి దేవుడు కనికరించి కృప చూపి ఈ ప్రాంతంలో దైవజనుడు నాన్నగారికి అసోసియేట్ గా పనిచేస్తుంది, సంఘ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఈ యొక్క ప్రాంతాల్లో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా ప్రాంతాలు మొదలుకొని అనేక దేశాల్లో దేవుని యొక్క వాక్కును, సువార్తను ప్రకటించుటకు అనేక మందికి తరిమించి సేవకులుగా తరిమించి పంపడానికి దేవుడు కృప చూపాడంటే ఇది దేవుని యొక్క వాత్సల్యత కాదా? ఈ రాత్రి దేవుడిని కూడా ఒక అవకాశం ఇస్తున్నామా? ఈ యొక్క ఉజ్జీవ సభ ద్వారా నీవు దేవుని చెంతకు వచ్చావు, కానీ ఆయన అంగీకరించిన వ్యక్తిగా ఉన్నావు, కానీ ఆయనకు దాసుడుగా కాకపోతే పరిశుద్ధత అనే ఫలము నీకు రాదు. ఆయన మాట విని ఆయన చెప్పినట్టుగా చేయకపోతే నీ జీవితము పరిపూర్ణము కాదు. యేసు ప్రభువు కూడా మొదటి అద్భుతం చేశాడు. ఏంటా మొదటి అద్భుతం? బైబిల్ గ్రంథంలో నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. ఉట్టిగే మారిపోయిందా? ఉట్టిగే ద్రాక్షారసం నీరు ద్రాక్షారసం అయిపోయిందా? యేసు ప్రభువు వచ్చిన తర్వాత 3 పనులు జరిగాయి. ఒకటి, శుద్ధీకరణకు ఉపయోగపడే పాత్రలు దేవుడు ఎన్నుకున్నాడు. రెండవది, ఆయన చెప్పిన మాట వినేవారు పరిచారకులు అక్కడ ఉన్నారు. మూడవది, ఆ పాత్రలు అంచుల మట్టుకు నింపబడ్డాయి. కనుకనే ఒక అద్భుతం అక్కడ జరిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, మీకు అర్థమవుతుంది. ఉట్టిగా పరిపూర్ణతకు రాదో జీవితం, ఉట్టిగానే ఒక అద్భుతం జరగదు, ఉట్టిగా ఒక సూచక్రియ జరిగిపోలేదు. యేసు ప్రభువు అద్భుతం చేసే దేవుడే, కానీ ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆయనకి ఎవరు కావాలి? ఆయన మాట ప్రకారం చెప్తే చేసేవారు కావాలి. ఒకవేళ శుద్ధీకరణకు ఆచారమైన పాత్రలకు లేకపోయినా, మాట చెప్పినప్పుడు వినేవారు లేకపోయినా, నింపబడడానికి కావలసినంత స్థితి, ఆ నింపబడిన అనుభవము ఆ కుండలు నింపబడకపోయినా నీరు ద్రాక్షరసం అయ్యేది కాదు, ఒక సూచక్రియ జరిగేది కాదు, ఆయనకు మహిమ కలిగేది కాదు, అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచేవారు అసలే కాదు. ఈ అంచె దినాల్లో ప్రభు సన్నిధానంలో ఉన్న మనము మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకోవాలి. నీవు దేవునికి సమీపముగా ఉన్నావా? ఆయన దృష్టి నీ మీద నిలుస్తుందా? ఎందుకు నిలవట్లేదు? చాలా మంది వారి హృదయాన్ని దేవునికి దూరంగా పెడుతున్నారు. మొదటి మాట 66వ అధ్యాయంలో ఏమని రాయబడింది? ఎవడు దీనుడై, మొదటిది ఏమై ఉండాలి మనలో? దీనుడై. చెప్పండి, దీనత్వం. చెప్పండి గట్టిగా, దీనత్వము కావాలి. దీనత్వము లేని పరిస్థితుల్లో ఈ లోకము కొనసాగుతుంది. నాకు అంతా తెలుసు, నేను అంతా చేయగలను, నాకు చాలా జ్ఞానం, నేను చాలా విషయాల్లో ప్రావీణ్యత చెందినవాడు, నాకు తెలియదనే సంగతి లేదు అని అహంకార దృష్టిలో, అహంకార మనసుతో మనము జీవిస్తున్నంత కాలం క్రైస్తవుడైనట్లయితే దేవుని దృష్టిని నిలవాలంటే మొదటిగా ఈ దినాన్న నీకు నాకు దేవుడు ఇవ్వవలసింది, దేవుడు చూడవలసింది దీనత్వము చూడాలని ఇష్టపడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చూద్దామా?
కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని దృష్టి నీ మీద నిలుస్తున్నట్లయితే నీకు క్షేమము సమాధానం ఉంటుంది. భూమిని స్వతంత్రించుకోగలవు. కానీ దేవుని దృష్టి నీ మీద ఉండాలంటే నీలో దేవుడు చూడవలసింది రాత్రి దీన మనస్సు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు దీనులై ఉన్నారు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో ఏమనుంది? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. నిన్ను దేవుడు హెచ్చించే సమయం ఉన్నది. హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. హల్లెలూయా. నీ మనస్సును దేవుడు దృష్టిస్తున్నాడు ఈ రాత్రి. బయటికి బానే ఉన్నావు, బయటికి దేవుని బిడ్డగా కనబడుతున్నావు, బయటికి యేసయ్య నీవు తప్ప నాకు వేరే దేవుడు లేడంటున్నావు. అయినప్పటికీ అయినప్పటికీ హృదయంలో ఏదో హెచ్చుదల, మనసులో ఏదో నీకు తగిన దానికంటే ఎక్కువ ఊహించి అనుభవంలోకి వెళ్ళిపోయి దేవుని దృష్టి నీ మీద పడకుండా నీ మనస్సు దేవుని దృష్టిని దూరము చేస్తుందేమో ఒకసారి గమనించిరా. ఆయన పరిపూర్ణుడు కావాలి. ఆయనకి పరిశుద్ధులు కావాలి. పరిశుద్ధులుగా పరిపూర్ణంగా ఉండడానికి దీన మనస్సు కావాలి. ఈ యవనస్తుడు దేవుడు అడిగాడు, అయ్యా నువ్వు పరిపూర్ణుడు కావాలంటే నీకున్నదంతా నన్ను వెంబడించంటే అతడు మనస్సు నొచ్చుకుంది. స్తోత్రం. హల్లెలూయా. ధనము సంపాదిస్తున్న కొలది మానవుని జీవితంలో, మానవుని హృదయంలో, మనస్సులో హెచ్చుదల తెచ్చుకుంటున్నాడు. నీవు ఎదిగే కొద్ది ఒదగవలసిన సమయం ఆసన్నమైంది రాత్రి. దేవుని దృష్టి ఎదుట నీవు తగ్గించుకుంటున్న కొలదే దేవుడు నిన్ను కాపాడుటకు, సంరక్షించుటకు ఆయన ఇష్టపడుతున్న దేవుడు. మన బ్రతుకుల్లో మార్పు చూడాలనుకుంటున్నావా? నీకున్న స్థితిలో ఇంకా అభివృద్ధి కావాలనుకుంటున్నావా? దేవుడు చేతని ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? మొదటిది నీ జీవితంలో, నీ మనస్సులో దేవుడు దీనత్వం చూడాలని ఇష్టపడుతున్నాడు. చాలా మంది అలా ఉన్నారంటే బైబిల్ అంటుంది, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటుంది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. చూడండి, మైక్ లో చదవండి. 12:3 ఎంచుకొనిన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దీన మనస్సు గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. దీన మనసు గల వారినే తగిన సమయములో హెచ్చించువాడవని. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రన చప్పట్లు. నిలచియుందును పవిత్రతతో. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు.
నన్ను వెంబడించుకొని వారు నా సిలువ ఎత్తుకొని వెంబడించాలి. ఆ సిలువను ఎత్తుకొని నేర్చుకోవడానికి నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి. నేను దీన మనస్సును సాత్వికుడనై ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు బిడ్డగా నేను కొనసాగించగలుగుతున్నట్లయితే మొదటి గుణములలో కనబడవలసింది దీన మనస్సు. స్తోత్రం, హల్లెలూయా. ఎవడు దీనుడై ఎంచుకోవడం ఎక్కువైపోయింది. ఆల్లేదు సోలేదు. కొడుకు పేరు సోమలింగం. స్తోత్రం, హల్లెలూయా. ఏమీ లేని ఇస్తరాకు ఏముండదా అంటది కదా. చూడు మేడి పండు చూడు, పొట్ట విప్పి చూడు. ఒకప్పుడు అదే జీవితం. ఏం లేకపోయినా హెచ్చు ఉన్న కొంచెం దానికే, ఉన్న కలిగిన కొంత ఆశీర్వాదానికే ఇక నా జీవితంలో అన్ని వచ్చేసా. ఏమనుకున్నారు? హైదరాబాద్కి వెళ్ళి సంపాదించి వచ్చాను. ఇక్కడ చెన్నై నుండి వచ్చి అంటే మిమ్మల్ని కాదు, ఉంటారు అలా. స్తోత్రం, దీన మనసు లేకపోతే దేవుడి దృష్టి నీ మీద నుంచి తొలగిపోతుంది. దీన మనసు ఉన్న వాడి జీవితం మీద ఆయన దృష్టి నిలుస్తా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. ఆయన కాపుదల నీ మీదకి వస్తుంది. ఆయన దయా దాక్షిణ్యాలు నీ మీద కుమ్మరించబడుతుంటాయి. తగ్గింపులోనికి హెచ్చుదలవద్దు. ఎక్కడా లేదంట. బైబిల్ అంటుంది తన్ను తాను ఎంచుకునే దానికంటే ఎక్కువగా లోపలే అంతా జరిగిపోతా ఉంటుంది. సమయాలు వచ్చేసాడు. నేను రాజు అనుకోబోతున్నాను, తీసుకురాంటే ఒక్కొక్కడు వస్తున్నాడు. సమయాలు ప్రవక్త అయినప్పటికీ బయట వేషం చూసేసరికి అబ్బా ఈడు హైట్ చూడు, ఈడు వెయిట్ చూడు, ఈడు యొక్క ఆజానుభావం చూడని చెప్పి లేపుతున్నాడు. సీట్ మీద లేపుతుంటే దేవుడు కూర్చో. ఈయన కాదా చూడ్డానికి బాగా ఉన్నాడే, అందంగా ఎత్తుకున్నాడు, తెల్లగా ఉన్నాడు, చేతులు చాలా పొడుగున్నాయి అని చెప్పి ప్రవక్త కూడా లేస్తున్నాడు. ప్రవక్త లేక దేవుడు కూర్చోబెట్టాడు. పైవేషం ఎప్పుడు కూడా దేవునికి ఇష్టకరమైనది. ఉన్న స్థితిలో ఉన్న దాన్ని బట్టి సంతృప్తి కలిగిన జీవితం నీకు కావాలి. రాత్రి లేని ఆశించకూడదు, ఎంచుకోవద్దు. నేను కూడా అనుకునేవాడిని అవున కాలం వెళ్ళిపోవాలి, ప్రతి ఒక్కరితో వెళ్ళరే నేను వెళ్ళిపోవాలి అనుకున్నంత సేపు, నేను ఏదైనా సాధించగలిగినంత సేపు ఏది ఎప్పుడైతే నా జీవితాన్ని దేవుడికి పూర్తిగా పునఃసమర్పించుకున్నాను. నా జీవితం జరిగిన సాక్ష్యం అమెరికా ప్రాంతానికి వెళ్ళాలని ఆశ. హైదరాబాద్ లో ఉన్న ఏదో కోరికలు వచ్చాయి. స్తోత్రం. ఆ యవన కాలంలో తిరుగుతుంటే అందరూ పోతుంటే నేను కూడా పోవాలి. ఒకసారి నా సొంత ప్రయత్నంతో వెళ్ళాను. రిజెక్ట్ ఇంటికి వచ్చి ఇంకా వద్దు నాకు ఇదే, నేను వెళ్ళనే వద్దు ప్రభు, నన్ను క్షమించు, నాకు బుద్ధి నేర్పావు. దేవుడు తప్పక తను తాను హెచ్చించుకున్న వాడిని తగ్గిస్తా. ఒక సత్యం చెప్పాలా, దేవుడు తగ్గించాడంటే నేను అనుకుంటాను మళ్ళా నువ్వు లెగలేవు. నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు లేపుతాడు. దేవుడు లేపడంటే ఎవడు తగ్గించాడు? స్తోత్రం, హల్లెలూయా. ఎవడు కావాలి, ఎవరు దేవుడు లేపుతాడు? దీన మనస్సు కలిగిన వాడు. స్తోత్రం, హల్లెలూయా. దీనులై ఉందా దీనత్వం నీ మనస్సు, నీ హృదయం? ఏం చూసుకుని ఈ స్థితి ఉంది అనుకునే వారి జీవితంలో దేవుడు తప్పక తీసేసే వ్యవహారం కూడా ఆయన. నేను ఎప్పుడు అమ్ముతాను ఒక మాట, పేతురులో ఏమని రాశాడు? ఆయన బలిష్టమైన చేతి కిందంట. ఏ చేతి కింద ఉన్నాం మనము? ఇది బలమైన చెయ్యి అనుకున్నాం. ఆయన బలిష్టమైన చేతి కింద ఎలాగుండాలి? అనుగో ఎట్టుండాలి ఎప్పుడు? ఇది ఏ చెయ్యి? బలిష్టమైన చెయ్యి. వీడంతటికి లేస్తాడు అనుకున్నాడు అనుకో, ఏం చేస్తాడు దేవుడు? ట్రై చేయి. ఇది బలిష్టమైన
ట్రై చేయి. ఈ ఆడలేస్తాడు, ఇది ఏ చెయ్యి నీకు అర్థం కావట్లే, ఏ చెయ్యి ఉన్నావో నువ్వు అనుకున్నావు, విర్రవీగుతున్నావు, నాకు అది తెలుసు ఇది తెలుసు, ఎవడేస్తాడు నా సంగతి అనుకున్నావు. ఈ చెయ్యి నిన్నేం చేస్తుంది? అందుకే అభివృద్ధిలోకి రాలేకపోతున్నావేమో. ఈ రాత్రి ఆయన బలిష్టమైన చేతికి దీన మనస్సు ఉంటే ఈ చేతికి ఏ శక్తి తెలుసా? చిన్నోడు కాదు కానీ ఈ చెయ్యి లేపితే, ఈ చెయ్యి లేపితే, బలిష్టమైన చెయ్యి లేపితే ఎంత లేపుతాడు తెలుసా? అందరికంటే ఉన్నతమైన స్థితికి లేపగలడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేతికి నువ్వు దీనత్వంలోకి వస్తే ఏ చెయ్యి ఉన్నావో ఇది నన్ను గమనించు. మానవుడా, ఇంతలో కనబడంతలో మాయమై వ్యాధిని బట్టి జీవించుకుని విర్రవీగడానికి లేదు, అహంకార హృదయంతో ఉండడానికి లేదు. ఆయన చేయి బలిష్టమైనది. ఆయన చేతి కింద మొదటిగా దీనుడవై ఉండాల్సిన స్థితి ఆసన్నమైంది. దీనులకు కాపుదల రాబోతుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం ఇంకొక మాట చదవండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూడండి, అంత సంగతి కాదు కానీ నా ఉద్దేశం సంశక్తి. ఈ యొక్క మోషే గురించి దేవుడు చెబుతున్న సాక్ష్యం ఏమిటి? మోషే భూమిలో ఉన్న అందరిలో, కనీసం భూమిలో ఉన్న అందరిలో వద్దు కానీ చోడవరం అంతట్లో వీడు మిక్కిలి సాత్వికుడు అంటే బాగుంటుంది. కనీసం స్తోత్రం, కనీసం కొంచెం సాక్ష్యం. ఈ మందిరంలోనండి చాలా సాత్వికుడు అని చెప్పే సాక్ష్యం. మా ఇంట్లోనండి చాలా సాత్వికుడు, ఈమె చాలా సాత్వికురాలండి. బయట సాత్వికం కాదు, దేవుడు కూడా చూస్తున్నాడు నీ హృదయాన్ని. మనుషులు చెప్పడం కంటే మోషే విషయమై దేవుడే స్వయంగా చెప్తున్నాడు. మోషే నా దృష్టిలో భూమి అంతటిలో మిక్కిలి సాత్వికుడు, మామూలు సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి దీనుడు. ఈ రాత్రి దీన మనస్సు నీలో నెలకొల్పబడును గాక. నిన్ను దేవుడు హెచ్చరించే సమయం వస్తుంది. తప్పక దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. నీ జీవితంలో దాచుంచిన మేలు ఇస్తాడు. కానీ నీ హృదయం చూస్తున్నాడు. ఈ రాత్రి నీలో సాత్వికం కావాలి, దీన మనస్సు నీలో నెలకొల్పుకో. ఈ రాత్రి రెండవది విరిగిన హృదయం. స్తోత్రం, హల్లెలూయా. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై, స్తోత్రం, హల్లెలూయా. ఏ హృదయము కావాలి దేవునికి? నలిగిన హృదయము కావాలి. విరిగి నలిగిన వారికి దేవుడు ఆసన్నుడై ఉండబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. విరిగి నలిగిన హృదయములకు దేవుడు ఏమై ఉండబోతున్నాడు? ఆసన్నుడుగా, దగ్గరగా ఉండబోతున్నాడు. నీ హృదయంలో ఆ యొక్క విరుగుడు, ఆ యొక్క నలపబడిన లేకపోతే నలిగిన హృదయముగా. చాలా మంది నలిగిన హృదయం గురించి ఆలోచిస్తున్నప్పుడు వారికున్న బాధ వేదనను బట్టి, వారు ఏదో కష్టమును బట్టి, నన్ను ఎవడో తిట్టాడు, నన్ను ఎవడో ఏదో అన్నాడని చెప్పి ఏడుస్తుంటారు. అది కాదు. నలిగిన హృదయాలంటే ఎవరు దేవుడి దృష్టికి? ఈ అంచె దినాల్లో యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని బట్టి నీ హృదయము నీలో నీవు పగలగొట్టుకోగలుగుతున్నావా? స్తోత్రం, హల్లెలూయా. ఏదో నీ మీద నీకు బాధ కలిగిందని, నీకు పక్కవాడి కంటే నీకు తక్కువ ఉందని, నీకు రావలసింది ఏదో ఆస్తి రాలేదని నీ హృదయం పగిలిపోయిందని ఆయన ముందు ఏడుచడం కాదు. ఆ ఏడుపు దేవుడు లెక్క చేయడు. ఈ రాత్రి నీకు నలిగిన హృదయం అంటే దేవుని దృష్టిలో ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ప్రతి దినము నీ హృదయం పగలగొట్టబడుతుండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేసిన త్యాగము గమనిస్తూ, ఇదిగో నేను నీ కోసం చేసిన త్యాగము మరచిపోయావా?
ఇశ్రాయేలు ప్రజలారా నిన్ను విడిపించిన సంగతిని మర్చిపోయావా? ఏ స్థితిలో నుండి వచ్చావో ఆ సంగతిని మర్చిపోయావా? చచ్చిన మన బ్రతుకులని యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానాల ద్వారా నేను లేవనెత్తిన అనుభవం ఈ రాత్రి నీకు గుర్తుందా? దానిని బట్టి ఈ రాత్రి నీ హృదయం పగలగొట్టుకుంటుంది. యేసు ప్రభు శిలువ మోసినప్పుడు స్త్రీలందరూ ఆయన దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు. అయ్యో కాదు కాదు మా నా గురించి ఏడవద్దు, మీ గురించి, మీ పిల్లల గురించి, మీ బిడ్డల గురించి ఏడవండి. నశించిపోతున్న ఆత్మల విషయమైన నీ హృదయం నలుగుతుంది. నశించిపోతున్న ఆత్మల విషయమై నీ హృదయం భారముతో ఉంది. అయ్యో నేను మాత్రమే రక్షణ పొందాను, నా భర్తకు రక్షణ లేదు. నేను మాత్రమే రక్షణ పొందిన, పిల్లలకు రక్షణ లేదు. నేను రక్షింపబడ్డ నా దేవుడు నాకు తెలిసాడు, కానీ నా యొక్క గ్రామంలో ఇంకా తెలియబడలేదు. నా కింద ఉన్న పని వారికి దేవుడు ఎవరో తెలియబడలేదు అని వారి గురించి ఎప్పుడైనా కన్నీరు విడిచావా? నీ గ్రామం గురించి ఎప్పుడైనా కన్నీరు విడిచావా? నీ బిడ్డల గురించి ఎప్పుడైనా హృదయం కొట్టుకుంటున్నావా? ఎప్పుడైనా ఏదైనా రక్షణ అనుభవం లేకపోతే వాడు గురించి వెళ్ళి ఇతరులకు చెప్పడం తప్ప మా భర్త వాడు ఇదే అని చెప్తాడు. ఇప్పుడు నేర్చేవాడు నీ హృదయం కఠినమైపోతావు. నీ హృదయం ఏ రాత్రి దేవునికి ఏ విధముగా మార్చబడాలంటే నలిగిన హృదయముగా మారాలి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం చదవండి. కీర్తన 34:18. కీర్తన 34వ అధ్యాయం విరిగిన హృదయము గల వారికి యెహోవా సన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన త్యాగం పట్ల నీ హృదయంలో ఈ దినాన్న ఆ యొక్క ఆత్మ సంబంధమైన దుఃఖము నీలో కనబడుతుందా? ఆత్మానుసారమైన దుఃఖము నీలో కలగాలి. రాత్రి నీ హృదయం ఆయన త్యాగాన్ని బట్టి ప్రతిదినము నలగొట్టబడాలి. వినయముతో ఆయన ముందుకు రావాలి. హృదయము దేవునికి దూరముగా ఉండకూడదు. ఎవరికి దేవుడు ఆసనం ఉండబోతున్నాడంటే నలిగిన మనస్సు, విరిగిన హృదయములకు దేవుడు ఆసనం ఉండబోతున్నాడు. అదే కీర్తన 147వ అధ్యాయం 3వ వచనం చదవండి. కీర్తన 147వ అధ్యాయం 3వ వచనం. 147:3. గుండె చెదిరిన వారిని ఆయనే బాగు చేయవాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారి గాయములు ఆయనే కట్టుతాడు. నీ హృదయాన్ని దేవుడు గమనిస్తున్నాడు. అవును, కొన్ని పరిస్థితులను బట్టి హృదయం పగిలిపోయి నలిగిపోయిండొచ్చు. మరి ప్రాముఖ్యంగా ఈ రాత్రి నీ హృదయంలో గాయములు ఉండొచ్చు, వేదనను వెంటాడుతుండొచ్చేమో. మాటల చేత తూటాలుగా మార్చబడి, మాటలను కత్తిల చేత పొడవబడిన అనుభవం నీకుందేమో. నిందించబడుతున్నావేమో, హింసించబడుతున్నావేమో, కానీ నీ హృదయము నలిగినట్లయితే ఆయన నిమిత్తం, ఆయన నామం నిమిత్తం హింసించబడుతున్న వ్యక్తి అయితే నీ పక్షమున దేవుడి రాత్రి నిలబడబోతున్నాడు. నీకు సహాయం చేయబోతున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను కాపాడబోతున్నాడు. నీ గాయములు ఈ రాత్రి కట్టడానికి దేవుడి నుంచి సభలు ఏర్పాటు చేశాడు. నీ గాయములు ఆయన చూస్తున్నాడు. రాత్రి మనుషులు కనబడకపోవచ్చు, కానీ ఆయన విరిగి నలిగిన హృదయాలకు ఆసనుడుగా ఉండి వారి గాయములు కట్టడానికి దేవుడి రాత్రి ఇష్టపడుతున్నాడు. విరిగి నలిగిన నా హృదయమర్పింతును, విరిగి నలిగిన నా హృదయమర్పింతును, రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలనా, ఏడాది పుట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పుట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి
చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీ గాయములు కట్టడానికి దేవుడి రాత్రిని తీసుకొని వచ్చాడు. నీ హృదయము పగిలిపోయింది, నలిగిపోయింది. నీ హృదయంలో వేదనలు ఆయన కనబడుతున్నాయి. రాత్రి విరిగి నలిగిన హృదయాలకు ఆయన ఆశ్రయుడుగా ఉంటున్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదల, బంధించబడిన వారికి విముక్తి ప్రకటించుటకు యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతి దండన దినము ప్రకటించుటకు దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గమనిస్తున్నారు ఈ రాత్రి కాల సమయంలో ప్రభు దగ్గరికి వచ్చిన నీవు ఈ రాత్రి నువ్వేం పొందుకొని వెళ్ళబోతున్నావు? ఈ రాత్రి నీ హృదయంలో నూతనమైన సంతోషము దేవుడిని ఇవ్వడానికి రాత్రి పిలిచాడు. నీ నలిగిన జీవితం, నలిగిన మనస్సు ఆయన చూస్తున్నాడు. నీ నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు. నలిగిన హృదయం దృఢపరచడానికే, దుఃఖమునకు ప్రతిగా పూదండనివ్వడానికే. ఇంకేమిటి? దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండన, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇస్తానంటున్నాడు దేవుడు. చడవర ప్రాంతములో నువ్వు ఎంతో ఇక్కడ పర్వాలేదు, ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారు చాలాసేపు మన కోసం ఆగారు. 10:30 అవుతుంది. ఇంకెంతసేపు ఆగుతామండి? స్తోత్రం. హల్లెలూయా. రైట్. అక్కడ 2 మాటలు చెప్పి రాత్రి మనం ఆరాధించుకుందాం. ఈ రాత్రి దేవుని హృదయమును నిర్లక్ష్యం చేయట్లేదు దైవ సంఘమా, దేవుని బిడ్డ. సమీపం నుండి దూరం నుండి వింటున్నావేమో కానీ ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యం చేయట్లేదు. నీకు ఆ బూడిదకు ప్రతిగా పూదండ నిండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడో తెలుసు. మనుషులు నిన్ను నిందిస్తూనే ఉంటారు. మనుషుల దృష్టికి నువ్వు అసహ్యుడిగా కనబడచ్చు. మనుషుల దృష్టికి నువ్వు చేతకాని దానిగా కనబడచ్చు. మనుషుల దృష్టికి నువ్వు ఆశీర్వాదం లేని దానిగా కనబడచ్చు. నీ హృదయం గాయమై నీ హృదయంలో ఉన్న ఆ యొక్క దుఃఖమును దేవుడు చూస్తున్నాడు. ఈ రాత్రి నీ దుఃఖ దినములో సమాప్తము చేయడానికి దేవుడు జీవ సభను ఏర్పాటు చేశాడు. ఈ రాత్రి ఆయన వద్దకు వచ్చిన నీవు సంతోషభరితముతో వెళ్ళబోతున్నావు. నమ్మితే దేవుడు మహిమను చూస్తున్నాడు. ఆయన మన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆ పాట పూదండనిస్తాను, చెమ్మగిల్లే కన్నీళ్ళలోన కన్నీళ్ళంత కాలం. ఈ రాత్రి నీ చెమ్మగిల్లే కన్నీళ్ళు, ఈ రాత్రి కన్నీళ్ళంత కాలం. కొంతమంది అనుకోవచ్చు, ఎంతకాలం ప్రభా ఈ బాధ, ఎంతకాలమునైనా ఈ వేదన, ఎంతకాలమైనా నా దుఃఖమును నా దుఃఖమును సల్లాపముగా నేను మార్చుకుని ఏడవాలి. ఎంతకాలం ఈ కన్నీళ్లు చూడకుండా ఉంటావు? ఎంతకాలము నా యొక్క బాధను భరించుకుని ఉంటావు? ఎంతకాలము నా దుఃఖ దినములు సమాప్తం చేసుకుని ఉంటావు? ఈ రాత్రి శుభవార్త, ఈ యొక్క జీవ సభకు దేవుడు తీసుకుని వచ్చాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశము ప్రతి ఒక్కరి దుఃఖ దినములు సమాప్తము చేసి ఉల్లాస వస్త్రములు ధరింపజేసి భూదండలను దేవుడు ఇచ్చడానికి ఈ రాత్రి నిన్ను ఈ రాత్రి నియమించాడు. ఈ రాత్రి దేవుడిని ఆశీర్వదించే రాత్రి. చెమ్మగిల్లే కన్నీళ్ళలోన కన్నీళ్ళంత కాలం, కష్టాల బాటలో సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు విడుదల సమీపించెను. చెమ్మగిల్లే కన్నీళ్ళలోన కన్నీళ్ళంత కాలం, కష్టాల బాటలో సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు ఉదయించెను. పాడుదామందరం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. మరొకసారి. చెమ్మగిల్లే కన్నీళ్ళలోన కన్నీళ్ళంత కాలం, కష్టాల బాటలో సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు
వెలుగు ఉదయించెను. అందరం కలిసి విడుదల సమీపించెను. నీకు వెలుగు ఉదయించెను. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు పొందిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్తుతి చూచి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చునులే. నీ స్థితి చూచి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. విడుదల సమీపించెను. చప్పట్లు. నీకు వెలుగు ఉదయం. హల్లెలూయా. విడుదల సమీపించెను. నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లె కన్నీళ్ళలో కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాధలో సాగదు పయనం. విడుదల సమీపించెను. నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను. నీకు వెలుగు ఉదయిస్తుంది. ఆయన వెలుగు విడుదల సమీపించెను. రాత్రి కాలం ఉన్నప్పటికీ ఉదయం సూర్యుడు ఉదయించబోతున్నాడు. రాత్రి కాలం సమీపించిన, రాత్రి గడిచిపోబోతుంది నీ జీవితంలో. రాత్రి కాలం పరిస్థితులు దాటిపోతున్నాయి. దేవుని యొక్క ఉదయ కాంతి ప్రతి ఇంటి మీద, ప్రతి వ్యక్తి మీద, నీ భక్తుని సూర్యుడు కాంతి నీ మీద ప్రకాశింపజేయబోతున్నాడు దేవుడు. విడుదల విడుదల సమీపించెను. నీకు వెలుగు ఉదయించెను. హల్లెలూయా. నలిగిన హృదయాలకు దేవుడు ఆసన్నమై ఉన్నాడు. 54వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ వచనంలో ఒక మాట చదివితే ముందుకు వెళ్తాను. ప్రయాసపడి గాలి వాన చేత కట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంఛనముతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వాగ్దానం దేవుడు మీకు ఇస్తున్నాడు. ఈ రాత్రి దుఃఖ దినములు సమాప్తమవుతున్నాయి. నలిగిన హృదయుల మీద సర్వోన్నతుని దేవుడు దృష్టి పడుతుంది. రాత్రి చూస్తున్నాడు ఆయన. నీకు సహాయం చేసేవారు లేకపోవచ్చు, దేవుని సహాయం ఈ రాత్రి నువ్వు మెండుగా పొందుకోబోతున్నావు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకుండా ఆయా సమయాల్లో నీకు వ్యతిరేకతలు నీ మీదకు వస్తూనే ఉన్నాయి. నువ్వు అనుకోవద్దు, అయ్యో నాకే ఎందుకయ్యా, నేనే దొరికాను ఈ పరిస్థితికి అనుకోవద్దు. కానీ రాత్రి సంతోషించు. దేవుడు నీ జీవితాన్ని మరలా లేవనెత్తబోతున్నాడు. రాత్రి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళబోతున్నాడు. పడిన గుంటలో ఉంచే దేవుడు కాదు, నిన్ను పైకి లేపి బండ మీద నీ పాదములు అడుగులు స్థిరపరిచే సమయం ఆసన్నమైంది. దుఃఖ దినములు నలిగిన స్థితిని దేవుడు సంతోషకరంగా మారుస్తాడు. నలిగితేనే కదా సువాసన వచ్చేది. ఒక గింజ చచ్చినదై భూమిలో నాటబడకపోతే ఎలాగా అది వృద్ధి చెందుతుంది, ఫలిస్తుంది. ఈ రాత్రి దేవుడిని ఫలింపజేసే రాత్రికి దేవుడిని పిలిచాడు. రాత్రి మనం ఉంచే స్థితిలో ఉన్న స్థితిలో దేవుడు ఉంచడు. ఆఖరిగా అంటున్నాడు, ఎవడు నా మాట విని వణుకుచుంటాడో వాడిని నేను దృష్టించుచున్నాను. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 9వ వచనం. ఈ రాత్రి దేవుడు మనల్ని బలపరచడానికి ఇస్తున్నాడు. పరిశుద్ధ అలంకరణ ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయి. సర్వజనులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనులను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట వినటంలో, ఆయన మాట పట్ల, ఆయన సన్నిధి పట్ల నీకు భయం ఉండాలి, భక్తి ఉండాలి. దేవుడు అన్నా, దేవుని మాట అన్నా, ఆయన సన్నిధి అన్నా, మందిరం అన్నా, దైవజనుల వారి మాటలన్నా నీలో భయం కలగాలి. భయపడేవారే
వినటానికే పెడచవచ్చు, విని భయపడటానికి అసాధ్యం ఈ దినాలు. కానీ చూడబోయే వస్తువులకు దేవుడు శుభవార్త. ఈ రాత్రి నువ్వు ఆయన మాట విని వణకటవు, ఆయన సన్నిధి గౌరవించి వచ్చావు. భయముతో భక్తుడు ఆయన సన్నిధిలో కూర్చున్న నీ పక్షమున ఆయన దృష్టి నీ మీద పడతాడు. స్తోత్రం హల్లెలూయా. నీవు ఆయన మాటకు లోబడ్డావు, ఆహ్వానాన్ని అందుకొనొచ్చు. దైవజనులుగా పిలిచినప్పుడు వారు కూడా ఆయన మాటను గౌరవించి వచ్చారు. ఈ దినాన్ని నువ్వు ఆయన మాట విని వణుకుతున్న వ్యక్తిగా ఆయన కనబడితే, ఆయన సన్నిధిని గౌరవిస్తున్న వ్యక్తి అయితే, వణకటం అంటే విని వణకటం అంటే ఏదో గడగడ వణకటం అని కాదు అర్థము. కానీ ఆయనకి చెందవలసిన అంత మర్యాద, అంత భక్తి, అంత శ్రద్ధ, ఆయన మాటను బట్టి వణుకుచున్నవాడు, భయపడు నీవు ఉన్నట్లయితే నీ జీవితంలో గొప్ప మేలు నువ్వు పొందుకుంటావు. ఆయన ఆశీర్వదించే దేవుడే కానీ ఆయన మన జీవితంలో ఏది కూడా తక్కువ చేసే దేవుడు కాదు. కానీ ఆయన మాట విని వణికేవారు కావాలి. ఆయన మాట అంటే భయము, ఆయన సన్నిధి అంటే భయము, మందిరం అంటే భయము, సంఘం అంటే భయము, సంఘ కార్యక్రమాలంటే ఆయన ఆశీస్సులు చేయాలి, ఇష్టంతో చేయాలి, భయముతో రావాలి. ఎక్కడ భయం? 10 గంటల 12:30 హాతీగా వద్ద అన్ని కాల్చుకునేవి కాల్చుకొని మా నాన్నగారు పేల్చుకొని తిని అని పదరా 12:30 పాస్టర్ గారు కనబడి హలో అని మరి దేవుని సన్నిధిలో వణుకులే, భక్తిలే, బాగా సుందరంగా కట్టే లైట్ వేసి. మరి ఎంతమంది ఇక్కడ ఉన్నోళ్ళు ప్రతి ఆదివారం వస్తున్నారో మాకు తెలుసు. కొంతమంది అంటారు పాస్టర్ గారు ఏదో చెప్తుంటారు, ఆయన ఉంటేది రాకపోలేదు, ఆయన పరిస్థితిని బట్టి ఉండొచ్చు, రాకపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. నీ దేవుడు సంఘము సహవాసమైన సన్నిధి అంటే వణుకునిలో ఉండాలి. ఇక్కడ చూడండి, కీర్తన 14వ అధ్యాయం 7వ వచనంలో భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఆయన బండను నీటి మడుగుదాను, చెక్కుముకి రాతి బండను నీటి ముట్టగాను చేయువాడు. ఆయన సన్నిధి అంటే భయపడే వారి జీవితంలో అసాధ్యమైన సుసాధ్యముగా దేవుడు మారుస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇఫ్ యు ఫియర్ ది లార్డ్, దేవుని యందు భయపడి నువ్వు దేనికి భయపడవు? గమనించు, నీకు ఏదైనా భయం ఉందా ఈ రాత్రి? కొంతమందికి పిల్లంటే భయం, కుక్క అంటే భయం, ఇంకా బల్లంటే భయం, నిమ్మకాయ పడితే భయం. తెల్ల పిల్లలు వెళ్ళిపోయినారు ఎదురు. దేవుని భయం, దేవుని సన్నిధి నీతో ఉంటే దేనికి భయపడతావు? ఈ దినాన నువ్వు దేవునికి భయపడే వ్యక్తి అయితే ఇంకా లోకంలో దేనికి భయపడవు. అదే నిదర్శనం అంతే. దానికి రివర్స్. నువ్వు దేనికైనా భయపడుతున్నావు అంటే నీలో ఏం లేదు, నువ్వే చూసుకుంటు అయిపోయింది. టెస్టింగ్ అంతా అయిపోయింది, పరీక్ష అయిపోయింది, స్క్రీనింగ్ అయిపోయింది. నీకు తెలుసు నీ భయం దేనికి భయం. అయ్యో నాకు ఇది లేదు, అది లేదు, ఇది జరగట్లేదు, అది జరగట్లేదు, ఎప్పుడు బాగుంటుందో ఏమవుతుందో, చచ్చిపోతున్నావు, దేనికి భయపడుతున్నావు? అదే నాకు సంభవించిన యోబు అంటాడు. స్తోత్రం హల్లెలూయా. నువ్వు దేవునికి భయపడడం ప్రారంభించు, ఆయన సన్నిధిని వణకడం ప్రారంభించు, ఆయన భక్తిని మరలా నూతనపరచుకొని ఆయన ఏదైనా భక్తిని కనపరచడం ప్రారంభించు. ఆయన సన్నిధిని వణుకు వారికి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. స్తోత్రం హల్లెలూయా. 96వ అధ్యాయం కీర్తన 9వ వచనంలో చదివారు కదా. yes కీర్తన హల్లెలూయా 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 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఆకాలి. నువ్వు దేవునికి భయపడి లేకపోతే ఆయన కుమారుని ముద్దు పెట్టుకోను, అప్పుడు నీకు కావలసిన దీవెన. భయభక్తులు కలిగి యెహోవాను సేవించు, గడగడ వణుకుచు సంతోషించు, ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని యెడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. హల్లెలూయా. ఈ రాత్రి భయభక్తులు కలిగి యెహోవాను సేవించడానికి రాత్రి నాకు ఇష్టం. గడగడ వణుకుచు ఆయనను స్తుతించగలిగితే, ఆయనలో సంతోషించగలిగితే
ఈ రాత్రి నీ జీవితంలో ప్రతి మేలు దాచబడి ఉన్న ఇంతవరకు ఆయన భయభక్తులు చూడడానికి నువ్వు ఇష్టపడితే దాచబడినవన్నీ కూడా వెలికి రాబోతున్నాయి. ఇంతవరకు కనపడని సంగతులు నీ ముందుకు దేవుడు తీసుకురాబోతున్నాడు. ఇంతవరకు నువ్వు అనుభవించిన సంతోషాన్ని దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడు. ఇంతవరకు నీ జీవితంలో లేనిది ఈ రాత్రి నేను పొందుకొని వెళ్తా. దేవుడు అబ్రహాము జీవితాన్ని చూస్తున్నాడు. అబ్రహాము దేవునికి భయం, ఆయన మాట భయం, ఆయన చెప్పిన పని చేయడానికి ఇష్టపడేవారు. అందుకే అబ్రహాము జీవితంలో ఏది కూడా దేవుడు కొనుగోలు చేయలేదు, ఏది తక్కువ చేయలేదు. ఆయన మాట నమ్మాడు, ఆయన మాట వింటాడు, బయటకు వచ్చాడు. ఆయన మాట పట్ల భయభక్తులు చూపించాడు. ఈ రాత్రి ఆయన ఏం చెప్తా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన సన్నిధిలో భయభక్తులు కనపరచడానికి సిద్ధంగా ఉన్నావా? మనుషులకు భయపడతాం, పరిస్థితులకు భయపడతాం, రోగము సంభవించినప్పుడు భయపడతాం. ఇది కాదు మనం దేనికి కాదు భయపడాల్సింది. నువ్వు దేవుని సన్నిధిని భయపడటం ప్రారంభిస్తే ఈ జీవితంలో సంభవించేది ఏది కూడా నేను ఏమాత్రము కృంగచేయను. భయపడతాను. ఈ రాత్రి భయానికే భయం పుట్టించేవారిగా మనం మారాలి. స్తోత్రం, హల్లెలూయా. సులభం అది. నువ్వు దేవునికి భయపడతా ఉంటావు, ప్రతిదీ నీ కాళ్ళ కిందకు వస్తుంది. హల్లెలూయా. పేతురు అన్నాడు, అయ్యా నువ్వే అయితే నీ మాట సెలవు, నీ మాట చొప్పున నేను వస్తాను. ఆయన దేవుడు అంటే దేవుడి యొక్క మాట అంటే భయం, భక్తి కలిగినవాడు. ఆయన అంటే మక్కువ, ఆయన అంటే భయం భక్తితో ఉన్న పేతురు ఆయన మాట ప్రకారం నీటి మీద కాలు పెట్టగానే నీరు సముద్రము పేతురుకి లోబడడం ప్రారంభించింది. స్తోత్రం, హల్లెలూయా. సముద్రానికి ఉన్న గుణము, నీటికున్న గుణము ముంచివేసి నీటికున్న గుణము లాగేస్తుంది లోపలికి. కానీ నీ మాట చొప్పున నేను కూడా నీ వద్దకు నడవడానికి ఇష్టపడుతున్నాను అంటే పేతురు అంటే పేతురు సముద్రం మీద ఆయన మాటను బట్టి నేలకి, సముద్రం మీద కాలు పెట్టగానే అదొక నేలగా మారిపోయింది. సముద్రము పేతురు యొక్క అడుగుకు, పేతురు యొక్క ఉనికికి లోబడుతుంది. యేసయ్యకు లోబడినట్టే ఈ రాత్రి నీ స్థితి ఎలా ఉంది? షడ్రక మేషక అబేద్నెగోకు దేవునికి మాత్రమే భయపడ్డారు. ఆయన సన్నిధి, ఆయన ఆజ్ఞలంటే వారికి భయం, ఆయన చెప్పినట్టే చేయడానికి ఇష్టపడ్డారు. ఇదిగో ప్రతి ముఖము రాజు ఏమన్నా చేసుకోండి, ఏమన్నా జరగదు, నా ప్రాణం పోయిన పర్వాలేదు, మేము ఆ దేవుని మాత్రమే సేవిస్తాం. ఆయనంటేనే మాకు భయం. రాజుకు భయపడము. చూస్తున్న దేవుడికి భయపడిన వారు రాజుకు భయపడలేదు, రౌతులకు భయపడలేదు, అగ్నికి భయపడలేదు. కానీ ఆ అగ్నిలో వేయగానే అగ్ని వారు ముగ్గురికి భయపడుతుంది. వారిని కాల్చలేదు, కానీ వారికి కట్టిన కట్లను మాత్రం కాల్చి తెంపేసి. అర్థమవుతుందని చెప్పి దేవుని యందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది. నీ జీవితంలో నీ రాత్రి ఒక నూతనమైన కార్యం దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని పరిస్థితులకు భయపడదు. ఏదైనా రోగం వచ్చినా, బలిత వచ్చినా, ప్రభువా నేను నీ యందు భయభక్తులు కలిగిన వాడు, నీ యందు నేను గౌరవం నిలుపుతున్నానయ్యా, నాకు నీవంటేనే మక్కువ, నిన్నే స్తుతిస్తున్నాను, నిన్నే ఆరాధిస్తున్నాను అని దేవుని ఆరాధిస్తూ ఆయన సన్నిధిని గౌరవిస్తూ ముందుకు సాగిపో. ఏది అంత మాత్రం నీకు హాని చేయదు. ఒకరిచ్చిన కూర్చుని ప్రభు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన ఒక్కొక్కరిని దృష్టిస్తూ ఉంటాడు. నీ జీవితం ఏ విధంగా ఉంది? దీన మనస్సు దేవుడి కనపరుస్తావు ఈ రాత్రి. ఒకసారి ప్రభా దీనుడనై నిలబడుతున్నానయ్యా. మోకరించిన స్త్రీలు, నిలబడిన స్త్రీలు ప్రార్థించాలి. అయ్యా నేను దీనురాలుగా నీవు నిలబడడానికి ఇష్టపడుతున్నాను, మోకరించడానికి ఇష్టపడుతున్నాను. నా మనస్సు ఎరిగిన దేవుడు, నువ్వు దృష్టి నిలపాలి అంటే నన్ను కాపాడాలని నన్ను దీవించాలి. నాలో నీకు ఎక్కడైనా నీకు ఇష్టకరమైన మనస్సు, ఆలోచన నాలో ఏమనుంటే దయచేసి చేసేస్తాను. నా హృదయాన్ని పరిశోధించు, నన్ను పరీక్షించి నాలో ఉన్న నీకు ఆయుష్కరమైన మార్గాన్ని తీసివేయని దావీదు ప్రార్థించినట్టుగా రాత్రి ప్రార్థించగలవా? దేవుడు లేవనెత్తే సమయం ఆసన్నమైంది. హల్లెలూయా, హల్లెలూయా. నలిగి ఉన్నావే, ఓ కానీ నలిగిన హృదయాలకు ప్రభువు ఆసన్నుడుగా ఉన్నాడు. రాత్రి నేను లేవడానికి ఇష్టపడుతున్నాను. నిన్ను సరిచేయి, నిన్ను బాగు చేయి, నీ దుఃఖ దినములు సమాప్తం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అట్టి కార్యం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయనకు అవకాశం, ఆయన అధికారానికి అప్పచెప్పుతుంది. ప్రభువా ఇదిగో ప్రభువా, అయ్యా నన్ను బాగు చేసేవాడు నీవు తప్ప ఎవరున్నారయ్యా? నేనే నమ్ముకున్నానయ్యా, నీవే నాకు దేవుడు ప్రభువా, నీవే నాకు రాజు అయినా
నా హృదయాన్ని పరిపాలించు, నా నలిగిన స్థితిని, నా దుఃఖములు సమాప్తం చేయండి యేసయ్యా అని మొరపెడుతున్న కొలది నీ జీవితంలో నూతనమైన కార్యం దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నోరు తెరవండి ప్రతి ఒక్కరు. ఇప్పుడు దాకా చెప్పినది విన్నారు, ఇప్పుడు విన్న దాన్ని బట్టి ప్రార్థన చేసే సమయం, నీవు దేవునితో మాట్లాడే సమయం. మొరపెట్టు ప్రభు సన్నిధానంలో. ఈ సమయం పోతే రాదేమో, రేపు నీది కాదు. ఈ రాత్రి ఇంకా నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచలేకపోతున్నావా? ఆయన యందు నమ్మిక కనపరచలేకపోతున్నావా? నీ జీవితాన్ని దేవుడికి ఇవ్వలేకపోతున్నావా? నీ హృదయాన్ని, నీ మనసును దేవుడికి పునః సమర్పించుకోలేకపోతున్నావా? జాగ్రత్త. ఈ రాత్రి ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించు. హల్లెలూయా, హల్లెలూయా. సద్గుణశీలుడా యేసయ్యా సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. తీర్చువా చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధానంలో ఆఖరి కొద్ది నిమిషాల ప్రభువును ఆరాధించి సంతోషము చేత ఉల్లాస వస్త్రములు ధరించుకొని సాగిపోదాం. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. సర్వాంగ సుందర సద్గుణశీలుడా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు పరవశించి పాడుచు. నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా. నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా. నా అపజయాలన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయధ్వజమైదివా. నా అపజయాలన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయధ్వజం పొందుకోను అభిషేకం. ఓ నా అపజయాలన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయధ్వజమైదివా. నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. నా నిందలన్నిటి ఇతర నూతన అభిషేకం, ఆనంద తైలాభిషేకముతో ఉల్లాస వస్త్రముతో ధరించబడుతున్న సమయం ఇది. పొందుకో పొందుకో. పరిశుద్ధాత్మ చేత సమస్తము నూతన పరచబడుతున్న సమయం ఇది. యేసయ్యా నీవే నా ఆశ్రయము, యేసయ్యా నీవే నా రక్షణ శృంగము, నీవే నా సంతోషగానము, నీవే నా ఆనంద తైలము. యేసయ్యా
Shababa Barakatura Baba Riando Robo Shababa Karabo Santara Baraba Riando Roko Toraba Baba Shalala Baraba ప్రతి ఒక్కరు విడుదల పొందుతున్న సమయం ఆయా పరిస్థితుల నుంచి నీకు విడుదల కలుగుతుంది రాత్రి నీ దీన మనస్సును చూస్తున్న దేవుడు నిన్ను హెచ్చరించబోతున్నాడు నీ జీవితంలో దాచించిన మేలు వెలికి తీయబడుతున్న రాత్రి ఈ రాత్రి నీ దుఃఖ దినాలను సమాప్తం చేస్తున్న రాత్రి ఇదిగో కలిగిన వేదన చాలు ఇక దుఃఖపడిన సల్లాప దినములు చాలు ఈ రాత్రి ఆనంద సంతోషం ఆయన సన్నిధిని భయపడు ఆయన అంటే భయము ఆయన మాట అంటే భయము ఆయన వాక్యం అంటే భయము దైవజనులు అంటే భయము దేవుని మందిరం అంటే భయము నీళ్ళలో నడుచున్న కొలది నీకున్న భయములన్నీ తొలగిపోతున్నాయి అపవాది తంత్రములు తొలగిపోతున్నాయి బంధకములు తెంపబడుతున్నాయి విడుదల పొందుకో 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 నూతన సన్నిధి నూతన శక్తితో నింపబడే రాత్రి అపజయన్నిటిలో యెహోషాపాతువై నాకు యెహోవా నిస్సివై నాకు జయధ్వజమై ఈ రాత్రి నమ్మదగిన యేసయ్య మన ప్రతి అవసరతను ఎరిగిన నీ స్థితిగతులు చూస్తున్నాడు నీ జీవితంలో నూతన పరిచర్యలను దేవుడు దీవించబోతున్నాడు ఈ ప్రాంతాన్ని దేవుడు సస్యశ్యామలంగా మార్చబోతున్నాడు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి అవసరత దేవుడు చూస్తున్నాడు ఆయన సన్నిధికి వచ్చిన నీ ద్వారా ఆయన ఉనికి ప్రాంతమంతా కలగబోతోంది అంటున్నాడు నా సన్నిధికి దిగి వచ్చానంటే నీ మధ్య నేను కాపురం ఉండబోతున్నాడు ఇక్కడే నేను సంచరించబోతున్నాడు రాత్రి దేవుని యొక్క ఉనికి ఈ ప్రాంతమంతా కలగబోతోంది ఆయన ప్రసన్నత ప్రతి ఇల్లు ప్రతి ఇంటిలో ప్రతి గృహములో ప్రతి హృదయములో ఆయన ప్రసన్నత ఆయన సన్నిధి అనుభవించబోతున్నారు ఈ రాత్రి నీకు సంతోషకరమైన ఓ రాత్రిగా సుఖముగా నిద్రపోయే రాత్రిగా దేవుడు దర్శించే రాత్రిగా ఉండబోతుంది జీవితంలో నూతన పరుస్తున్నాడు ఉజ్జీవింపు ఈ రాత్రికి ఎక్కువ ప్రార్థించండి రేపు ఆఖరి దినము కోసం సిద్ధపడు మొదటి దినము కంటే ప్రారంభము కంటే కార్యారంభము కంటే కార్యాంతము మేలు రేపటికి అనేకులు తీసుకొని సిద్ధపడండి ప్రభు సన్నిధిలో కనిపెట్టండి నూతన పరుస్తున్నాడు ఆయన దృష్టి ఆయన కాపుదల నీ మీద ఉన్నది ఆయన సన్నిధిలో ఆనందించండి ప్రభు తన కృప మన ఎడల అధికము చేయును గాక అలాగే మన నిలబడి ఉండగా దైవజనులు నడిపిస్తారు